మన దేశంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్లు, ఎన్ని చుట్లు తిరగాలి ఆఫీస్కి. అవును. చైనాలో అలా కాదు సార్. చైనా ప్రభుత్వానికి, చైనా ప్రజలకి మధ్యలో ఒక ఒప్పందం ఉంది సార్. యాక్చువల్లీ మీ ప్రజలు కూడా, మీ ఆడియన్స్ కూడా ఇది చాలా క్లారిటీ తెస్తుంది. ఎందుకు అంటే చైనా ఏమంటుందంటే సార్, సింపుల్, వాళ్ళ ప్రజలకి నేను నీకు ఫుడ్ ఇస్తా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నేను నీ హెల్త్ చూసుకుంటాను, నీకు ఎడ్యుకేషన్ చూసుకుంటాను, నేను ఏం చేసినా నువ్వు నోరు తెరవడానికి వీలు. ఇది నాకు వదిలే అంతే. సో అక్కడ డెమోక్రసీ లేదు సార్. ప్రభుత్వం ఏం చేసినా సరే ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వీల్లేదు సార్. సో ప్రభుత్వానికి ఒక క్లీన్ స్లేట్ దొరికింది సార్. అక్కడ కోర్టులు కంట్రోల్లో ఉన్నాయి, జనాలు కంట్రోల్లో ఉన్నారు. ఇంకా విచ్చడివిల్గా చేసుకోవచ్చు కదా సార్. ఇక్కడ మీరు తెలుసు, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్లు కావాలి, చాలా పర్మిషన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ ఎన్ని కావాలి. అక్కడ ఇలాంటివి ఏం పైగా కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. అవసరం అయినప్పుడల్లా కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. ఇంకా ప్రతిపక్షాలు కేసు వేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపాల్సిందే. అదొకటి ఉంది.